ఈ కవితకి బెయిల్ వచ్చింది, మీతో బీజేపీతో రాజీ అయింది కవిత వాళ్ళు టీఆర్ఎస్. ఇప్పుడు ఆమె రాజీ అయింది అంటే ఆ భాష ఆమెది అట్లుండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో, అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమెది. ఆ భాష అది మంచిది కాదు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము, నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా దేశమంతా టూర్ చేస్తుంటే లక్షద్వీపుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్లో నన్ను పెట్టడం. మరి ఇది ఎంతవరకు న్యాయం? అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నన్న బొక్కలు వేయచ్చు, కేసీఆర్ నన్న బొక్కలు వేయచ్చు, ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు.